అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా సెన్సిటివ్ పర్సన్ ఎవరు అంటే మీరెవరి పేరు చెప్తారు? నేనైతే నిఖిల్ అనుకుంటున్నాను. అయితే ఇతరుల హర్ట్ అవుతారేమో అని అనుకోని మాట్లాడిన మాటలే తనకు రివర్స్ అయిన సిట్యుయేషన్స్ 'బిగ్ బాస్‌లో చాలానే కనిపించాయి. ఇక సీరియల్ నటి కావ్యతో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నాడు నిఖిల్. కానీ హౌస్‌లో తన పేరు చెప్పకుండానే తన లవ్ స్టోరీ చెప్పి ఆడియన్స్ అందరికీ కన్నీళ్లు పెట్టించాడు. షో అవ్వగానే తన దగ్గరికి వెళ్ళిపోతాను అని, తిడితే పడతాను, కొట్టినా సరే తనే నా భార్య అంటూ ఎమోషనల్ డైలాగ్స్ కూడా చెప్పి గొప్ప ప్రేమికుడైపోయాడు. షో పూర్తవగానే నేరుగా తన దగ్గరకు వెళ్తానని చెప్పిన నిఖిల్ ఇప్పుడు ఊహించని ఆన్సర్ ఇస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే తెలిసింది తనే నా భార్య అని. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని బ్రేకప్స్ మర్చిపోయేలా చేసింది. ఇక నవంబర్ 22న మా ప్రేమకు 6 ఏళ్ళు. మేం విడిపోయామా? కలిసి ఉన్నామా? అని నన్నడిగితే ఆ ఎమోషన్ బాండ్ నుంచి విడిపోలేదు. భవిష్యత్తులోనూ తనతోనే ఉంటాను. తనే నా భార్య. హార్ట్‌లో ఫిక్స్ అయిపోయా అంటూ ఫ్యామిలీ అంతా వచ్చేసరికి కష్టమై సైలెంట్ అయిపోయాను అని కొంచెం స్పీచ్ ఇచ్చాను. ఆమెతో నాకు జన్మజన్మలకు సరిపోయే జ్ఞాపకాలున్నాయని చెప్పాడు. ఇక విడిపోయినప్పుడు తనపై చాలా కోపమొచ్చింది. నా వైపు కూడా తప్పుంది అంటూ నేను మంచివాడిని అని చెప్పడం లేదు. నాకు మా అమ్మాయి ఎలాగో తను కూడా అలాగే. తనని వదిలేయలేదు. ఈ షో తర్వాత తన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏడ్చినా, కోప్పడినా మళ్ళీ వెళ్తా. పిచ్చిలేస్తే లేపకపోతా అంటూ ఐయామ్ సారీ ఈ షో నుంచి బయటకొచ్చిన మరుక్షణమే నీ ముందు నిలబెడతా అంటూ నువ్వు నాకు కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. కానీ 'బిగ్ బాస్' సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్ ఆ తర్వాత 'బిగ్ బాస్' బజ్‌లో పాల్గొన్నాడు. టైటిల్ గెలిచాడు కానీ మరి తన కావ్య దగ్గరకు వెళ్తానని చెప్పాడు. మరి వెళ్తారా అని యాంకర్ అడిగితే ఇక షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. షో పూర్తవ్వగానే తన దగ్గరికే వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో తెలీదు. వెళ్లి మాట్లాడాలనే అనుకుంటున్నాను. కానీ నన్ను ఇక్కడ ఇష్టపడే వాళ్ళు చాలా మందున్నారు. అమ్మ, నాన్న, ఫ్యామిలీ వాళ్ళందరినీ పలకరించి ఆమె దగ్గరికి వెళ్దామనుకుంటున్నా. చూడాలి మరి ఏమవుతుందో అని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక ఈ ఇద్దరి కపుల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.